నమస్తే అండి. నేను మీ టీవీ సుబ్బారావు ఫ్రమ్ అపరాజిత ప్రాపర్టీస్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా మావి ఫార్మ్ ల్యాండ్స్ అన్నీ కూడా పాయింట్ నెంబర్ 1 అన్ని ప్రైమ్ లొకేషన్స్లో ఉంటాయి. అయితే రోడ్డు దగ్గర కానివ్వండి, లేదా రైల్వే ట్రాక్ దగ్గర కానివ్వండి, మున్సిపల్ లిమిట్స్ కానివ్వండి, లేదా టౌన్కి దగ్గర కానివ్వండి, విలేజ్ దగ్గర కానివ్వండి, ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే ల్యాండ్ అప్రిషియేషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది. సెకండ్ పాయింట్, మాది రూట్ కల్చర్ అనే టెక్నాలజీ తోటి మేము ఇంటర్నేషనల్ లెవెల్లో మేము మాత్రమే వాడుతున్న టెక్నాలజీ రూట్ కల్చర్. దీనివల్ల ఏముందంటే మొక్క త్వరగా పెరుగుతుంది, మంచి ఏపుగా పెరుగుతుంది. దానిలో మనకు కావాల్సిన కంటెంట్ తోటి చక్కగా అది ప్రొడక్టివిటీ వస్తుందన్నమాట. అట్లాగే దాని లైఫ్ స్పాన్ కూడా ఇంచుమించు మనకి జనరల్గా పెరిగే మొక్క ఏదైతే 15 years 20 years పడుతుందో అది అట్లా కాకుండా మనకి ఆల్మోస్ట్ 15 yearsకి మనకి అది కటింగ్ వచ్చేటట్టుగా రెడ్ సైడ్లకి అయితే అట్లా ఉపయోగపడుతుంది. అదే మన ఖర్జూరాకి వచ్చేటప్పటికి ఎట్లా అంటే ఖర్జూరా 5 yearsకే మనకి క్రాప్ వస్తుంది కాబట్టి ఇప్పుడు 3 years అంటే మేము ఆల్మోస్ట్ అన్ని వెంచర్స్లో కూడా మేము 3 years పెంచిన మొక్కల్నే మేము వాడుతున్నాం. ఎందుకంటే మినిమం 2 years అది టెక్నాలజీ ప్రకారం, రూట్ కల్చర్ టెక్నాలజీ ప్రకారం అక్కడ నర్సరీలో పెరిగిన తర్వాత అక్కడి నుంచి మేము ప్లగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ రీప్లాంటేషన్ చేస్తాం అనమాట. దానివల్ల ఏముందంటే మనకి మొక్క లైఫ్ అంటే స్పాన్లో 3 years మనకు కలిసి వస్తుంది. అంటే 3 years ఇప్పుడు ఆల్రెడీ మేము మెయింటైన్ చేశాం కాబట్టి ఇంకా ఫర్దర్గా మనకి జస్ట్ 2 years ఇంకా వెయిట్ చేస్తే కనుక వెయిటింగ్ పీరియడ్ 5 years నుంచి 5th year నుంచి మనకి ఖర్జూర పంట మన చేతికి వస్తుంది. కాబట్టి దీనికి ఏం చేస్తున్నాం అంటే ఖర్జూర అనే వెరైటీకి ప్రతి కస్టమర్కి అంటే రైతుకి అంటే ఎఫ్పిఓ, దాని మీనింగ్ ఏంటంటే ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. దీన్ని మేము ప్రతి చోట కూడా మేము సొసైటీ ఫామ్ చేస్తున్నాము. ఆ ఎఫ్పిఓలని వాళ్ళని రైతులందరూ కదా ఎవరైతే కొంటారో కొనే కస్టమర్ని మేము ఎఫ్పిఓకి పిలుచుకుంటాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా మనకి గవర్నమెంట్ నుంచి ఏవేవైతే రాయితీలు ఉంటాయో అవన్నీ కూడా మనం అవైల్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం ఏదైతే మన పంటని దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని త్వరగా అమ్ముకోవడానికి వీలుగా గవర్నమెంట్ సపోర్ట్ మనం తీసుకోవచ్చు. గిట్టుబాటు ధర కూడా మనం గవర్నమెంట్ తరఫు నుంచి మనం పొందడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ ఎఫ్పిఓలో మెంబర్షిప్ ఉండటం వల్ల. మేము మాత్రమే ఈ ఎఫ్పిఓ రిజిస్టర్ చేసుకుని ఎఫ్పిఓని మేము ఇంప్లిమెంట్ చేసి స్టార్ట్ చేసాము. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాయి. కస్టమర్కి బిలీఫ్ కూడా ఇదే మెయిన్ అనమాట. నెక్స్ట్ పాయింట్, ఇది 5th year నుంచి దానికి వచ్చే ఈ బెనిఫిట్ ఎట్లా ఉంటుందంటే కౌలు రూపంగా మేము మినిమం 30,000 ఫర్ ఈచ్ యూనిట్ అంటే 25 cents 1210 గజాలతో పాటు మేము ఏదైతే మొక్కలతో సహా రిజిస్టర్ చేస్తామో దానికి 5th year నుంచి మినిమం 30,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇవి ఇయర్లీ అమౌంట్ లాస్ట్కి అంటే టోటల్గా 10 years అయ్యేటప్పటికి వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం టోటల్గా 10 lakhs రియంబర్స్ చేసేస్తాము. ఫర్దర్గా 11th year వచ్చేటప్పటికి ల్యాండ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి మిగిలిపోతుంది. కస్టమర్కి ల్యాండ్ అప్రిషియేషన్ వాళ్ళకి బోనస్ అవుతుంది. నెక్స్ట్ పంట మీద వచ్చే దిగుబడి అంతా కూడా మేము 50-50 అంటాం 11th year నుంచి. సో 10 years వరకు 10 lakhs రియంబర్స్ అయిపోయింది. 11th year నుంచి వచ్చే పంటలో 50-50 అంటే కనుక అది మినిమం ఎంత వాల్యూ ఎంత లోగా వేసుకున్నా కూడా మినిమం 2 lakhs గ్యారంటీ అనమాట. సో అట్లా మేము 38 years ఫర్దర్గా ఇస్తాం. టోటల్గా బర్హి అనే వెరైటీ ఏదైతే ఖర్జూరా ఉందో ఈ ఖర్జూరా దాని లైఫ్ 50 years మినిమం ఉంటుందన్నమాట. సో ఇది ఖర్జూరా గురించిన వివరాలు. ఇది మీ ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఈ కింద ఉన్న నంబర్కి. థ్యాంక్ యూ.